మన దేశం యొక్క క్రిమినల్ జస్టిస్ సిస్టంలో 2 కార్డినల్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. అంటే చాలా ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ 2 ఉన్నాయి. ఒకటి, ద గిల్ట్ ఆఫ్ ద అక్యూజ్డ్ షుడ్ బి ప్రూవ్డ్ బియాండ్ రీజనబుల్ డౌట్. అంటే ఏ వ్యక్తిపైన అయితే నింద ఆరోపణ వేయబడిందో అతని యొక్క దోషిత్వం ఖచ్చితంగా బియాండ్ రీజనబుల్ డౌట్తో ప్రూవ్ అవ్వాలి, లేకపోతే అతను నిర్దోషి అని అనుకోవాలి. అంటే ప్రిజంప్షన్ ఆఫ్ ఇన్నోసెన్స్ టిల్ ద గిల్ట్ ఈజ్ ప్రూవ్డ్. అంటే వాళ్ళ తప్పు ప్రూవ్ అయ్యేంత వరకు వాళ్ళని ఇన్నోసెంట్గానే భావించాలి. అదేవిధంగా లెట్ 100 కల్ప్రిట్స్ ఎస్కేప్, 1 ఇన్నోసెంట్ షుడ్ నాట్ గెట్ పనిష్మెంట్. 100 మంది దోషులైనా తప్పించుకోవచ్చు, కానీ ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు అని చెప్పి నిన్న భారతదేశ సుప్రీంకోర్టు అంటే అత్యున్నత న్యాయస్థానం ఒక వ్యాఖ్య చేసింది. భారతదేశంలో జైళ్ళలో ఖైదీలు మగ్గిపోతున్నారు. దాదాపు 4 లక్షలకి పైగా ఖైదీలు ఈ రోజున జైళ్ళలో ఉన్నారు. దానిలో 2/3 అంటే ఒక డేటా ప్రకారం 68% మంది అండర్ ట్రయల్సే, అంటే విచారణ ఖైదీలు. అంటే వాళ్ళ యొక్క నింద, వాళ్ళపైన వేసిన నింద ఇంకా ప్రూవ్ అవ్వలేదు. అండర్ ట్రయల్స్ కానీ విచారణ జరుగుతూనే వాళ్ళు ఉండిపోయారనమాట. అయితే బెయిల్ అప్లికేషన్ గురించి సుప్రీంకోర్టు తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. యూకేలో మనం ఎక్కడి నుంచి అయితే చట్టాలు తీసుకున్నామో, ఎవరి ద్వారా అయితే చట్టాల ఇన్స్పిరేషన్ పొందామో, యూకేలో బెయిల్ యాక్ట్ ఉంది. భారతదేశంలో అటువంటి చట్టం లేదు. మనం సిఆర్పిసి ఫాలో అవుతున్నాం, క్రిమినల్ ప్రొసీజర్. కొంత స్వతంత్రం వచ్చిన తర్వాత సిఆర్పిసిలో మార్పులు వచ్చినా అవుట్డేటెడ్ డ్రెకోనియన్ ప్రొసీజర్సే ఫాలో అవుతున్నాం అనమాట. చాలా వరకు సెక్షన్ 41, సెక్షన్ 41A ఆఫ్ సిఆర్పిసి పూర్తిగా ఫాలో అవ్వట్లేదు పోలీస్ ఆఫీసర్లు. సెక్షన్ 41, 41A ప్రకారం అరెస్ట్ చేసే ముందు నోటీసులు ఇవన్నీ పూర్తి స్థాయిలో కూడా ఫాలో అవ్వట్లేదు. ఇక్కడ సుప్రీంకోర్టు కొన్ని మాటలు చెప్పింది. ఏదైతే బెయిల్ అప్లికేషన్స్ కోర్టుకు వస్తాయో అవి 2 వారాల లోపల దానిపైన విచారణ జరగాలి. అదేవిధంగా యాంటిసిపేటరీ బెయిల్ అప్లికేషన్స్ వస్తాయో అది 6 వారాల లోపల జరగాలి. ఎందుకంటే మనకు తెలుసు ఇండియన్ క్రిమినల్ జస్టిస్ సిస్టంలో లేదా వరల్డ్ క్రిమినల్ జస్టిస్ సిస్టంలో ఒక మంచి స్టేట్మెంట్ ఉంటుంది. బెయిల్ ఈజ్ అ రూల్, జైల్ ఈజ్ అన్ ఎక్సెప్షన్. బెయిల్ ఈజ్ అ రూల్, జైల్ ఈజ్ అన్ ఎక్సెప్షన్. అంటే జైల్లో ఒక మనిషిని పెట్టడం అనేది ఒక మానవ హక్కుల ఉల్లంఘన, ఒకవేళ అతను తప్పు చేయకుండా ఉంటే. కాబట్టి బెయిల్ ఇచ్చే విషయంలో త్వరితగతిగా నిర్ణయాలు తీసుకోవాలి. దానికి ఒక ప్రొసీజర్ ఉండాలి, దానికి ఒక సిస్టమ్ ఉండాలి, దానికి సంబంధించి ఒక చట్టం ఉండాలి. ఎందుకంటే మనిషి జీవితకాలం చాలా కొంచెం. దానిలో కొంతమంది ఏ నేరం చేయకుండా సంవత్సరాల తరబడి జైల్లో మగ్గుతుంటారు. మీకు ఇందాకే చెప్పాను 68% విచారణ ఖైదీలు అనే చెప్పి. సో అన్నిటికన్నా ఎక్కువగా మానవ హక్కుల ఉల్లంఘనలు జరిగేది జైళ్ళలోనే, మనకు అది కూడా తెలుసు. విచారణ ఖైదీలుగా 20-30 సంవత్సరాలు ఉన్న తర్వాత కొంతమంది తిరిగి వాళ్ళ ఇళ్ళకి వెళ్తే వాళ్ళ ఊరు వాళ్ళు కూడా వాళ్ళని గుర్తుపట్టలేని పరిస్థితి అనమాట. అంతకంటే దారుణం ఇంకేమైనా ఉందా? సో సుప్రీంకోర్టు ఒక క్వశ్చన్ చేసింది, మనం ఉండేది పోలీస్ స్టేటా, డెమోక్రసీయా? అంటే ఎగ్జిక్యూటివ్ చేతిలో ప్రైమా ఫేసీగా చిన్న తప్పు జరగగానే అది ఎవరు చేశారో చూడకుండా పోలీస్ తీసుకెళ్ళి ఎవరినైనా రిమాండ్కి పంపించవచ్చు. రిమాండ్కి పంపించిన తర్వాత ఆ వ్యక్తి జైల్లోనే మగ్గిపోవాలా? డబ్బులు లేకనో ఇతరత్ర సపోర్ట్ చేసేవాళ్ళు లేకనో బెయిల్స్ రాకుండా ఉంటే వాళ్ళందరూ జైల్లో ఎలా ఉంటున్నారు? సో అలా ఎవరిని పడితే వాళ్ళని ఆర్బిట్రరీగా అరెస్ట్ చేసేసి జైల్లో పెట్టడం ఎంతవరకు కరెక్టు? మీరు చూసారు ఇండియాలో కన్విక్షన్ రేట్స్ ఎంత ఉన్నాయి. మర్డర్ కేసులో కూడా 30%, 40% మించట్లేదు. రేప్ కేసులో కూడా అంత మించట్లేదు అనమాట. సో కన్విక్షన్సే సరిగ్గా లేనప్పుడు నువ్వు విచారణ ఖైదీలు అంటే దాదాపు 2.5 లక్షల మంది విచారణ ఖైదీలు ఇండియాలో ఈరోజున ఉంటే దానిలో ఎంతమంది నిజంగా తప్పు చేసి జైల్లో ఉంటారు? అంతకంటే అమానవీయం ఏమైనా ఉందా? కాబట్టి రాజ్యాంగబద్ధమైన విలువలను కాపాడాలి, మానవ హక్కుల విలువలను కాపాడాలి, ప్రజాస్వామ్య విలువలను కాపాడాలి. బెయిల్ అనేది ఒక రూల్గా ఇవ్వాలి. అంటే వాళ్ళపైన ప్రైమా ఫేసీ ఎవిడెన్స్ లేకపోతే లేదా వాళ్ళు బయటకు వస్తే జనరల్గా ఈవెన్ కాగ్నిజబుల్ కేసెస్, నాన్ కాగ్నిజబుల్ కేసెస్ అంటాం. ఈవెన్ పెద్ద పెద్ద నేరాల్లో కూడా ఏమవుతుందంటే ఒకవేళ ఆ ఖైదీ పారిపోతాడా వదిలేస్తే ఆ వ్యక్తి, లేకపోతే వాళ్ళు సాక్ష్యాన్ని తారుమారు చేస్తారా, లేదా ఎవిడెన్స్ని గల్లంతు చేస్తారా, లేకపోతే వాళ్ళు విట్నెస్ని భయపెడతారా, లేకపోతే వాళ్ళు ఇంకేమైనా సమాజానికి ప్రమాదమా, ఇలాంటివి జడ్జి విచక్షణ చేస్తాడనమాట. నాన్ బెయిలబుల్ అఫెన్సెస్లో. నాన్ బెయిలబుల్ అఫెన్స్ అంటే బెయిల్ రాదు అని కాదు, బెయిల్ ఇచ్చేటప్పుడు జడ్జి విచక్షణతో ఆలోచించాలి అని. అఫెన్సులు 2 రకాలు, అంటే నేరాలు 2 రకాలు, బెయిలబుల్ అఫెన్స్, నాన్ బెయిలబుల్ అఫెన్స్. బెయిలబుల్ అఫెన్స్లో యాజ్ అ మ్యాటర్ ఆఫ్ రైట్ నువ్వు కొంత ప్రొసీజర్ ఫాలో అవుతే బెయిల్ వచ్చేస్తుంది. నాన్ బెయిలబుల్ అఫెన్స్ అంటే బెయిల్ రావటం అనేది జడ్జి యొక్క విచక్షణ చేతిలో ఉంటుంది. కాబట్టి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది రైటే.
మానవ హక్కుల ఉల్లంఘన, అమానవీయ సంఘటనలు, మనం వ్యక్తి తప్పు చేశాడు లేదా పూర్తిగా కోర్టు కన్విక్ట్ చేయకుండా సంవత్సరాల తరబడి జైల్లో ఉంచడం ఎంతవరకు న్యాయం? కాబట్టి బెయిల్ ఈజ్ అ రూల్, జైల్ ఈజ్ అన్ ఎక్సెప్షన్ అని గుర్తుపెట్టుకోవాలి. బెయిల్ అనేది జనరల్గా ఇవ్వాలి, మినహాయింపులు కొన్ని ఉండొచ్చు. ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టెన్స్లో ఒక వ్యక్తిని సంవత్సరాల తరబడి విచారణ ఖైదీగా జైల్లో ఉంచవచ్చు. కానీ ఆ సర్కమ్స్టెన్సెస్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉండాలి, దానిపైన పొలిటికల్ ప్రెజర్స్ అసలు ఉండకూడదు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, బెయిల్ ఈజ్ అ రూల్, జైల్ ఈజ్ అన్ ఎక్సెప్షన్.